యొక్క ఇష్టాగోష్ఠి గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని దయచేసి అందరూ కూడా మీ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. 2024 సంవత్సరంలో నవంబర్ నెలలో తమరు పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకొని సంక్రాంతి అలాగే నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరి సహకారంతో ఎన్టీఆర్ జిల్లాని అనేక అభివృద్ధి కార్యక్రమాలలో అలాగే ప్రభుత్వ పథకాలు అమలు చేసే దాంట్లో ముందంజలో నిలబెట్టడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, జిల్లా యంత్రాంగానికి, అలాగే ప్రజాప్రతినిధులకి, అలాగే మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా మిత్రులందరూ కూడా చాలా సహకరించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో 2025 ఒక ఎక్స్పెరిమెంటల్ ఇయర్గా ఉండింది మనకు. సో మెనీ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్, అట్ ద సేమ్ టైం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, సో ఇంటరాక్టివ్ సెషన్స్, సో లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్, ఇవన్నీ చాలా బాగా జరిగినాయి. దీంతో నేనే కాదు, యాజ్ ఎ ఇండివిజువల్ కాకుండా ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ మై ఎవరీ అఫీషియల్స్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఇంటరాక్షన్, లాట్ ఆఫ్ లెర్నింగ్స్. ఒకవైపు స్టేట్ గవర్నమెంట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రులు టెక్నాలజీ వాడండి, ఇన్నోవేటివ్ ఆలోచించండి చెప్పడంతో పాటు, అలాగే మనం ముందు పెట్టిన లక్ష్యాలు ఏదైతే స్వర్ణాంధ్ర, అలాగే వికసిత్ భారత్, అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ బట్టి అసెస్ చేయడము, ఆ పర్ఫార్మెన్స్ చూసుకుంటూ వెళ్ళడము, దాన్ని బట్టి అఫీషియల్స్ అందరూ ఫీల్డ్ లెవెల్ నుంచి కూడా వినూత్నంగా ఆలోచించడము. సో అక్కడి నుంచి పెట్టుకొని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితేనేంటి, ఇండస్ట్రీ గ్రోత్ అయితేనేంటి, అలాగే సర్వీస్ సెక్టర్ గ్రోత్ అయితేనేంటి, చాలా చక్కగా మనం ఈసారి అమలు చేయగలిగాము. ఫస్ట్ ఇయర్ అయినప్పటికీ కూడా, అంటే ఇవన్నీ పాయింట్స్ ఇవన్నీ ఫాలోఅప్ చేయండి అని చెప్పి ఫస్ట్ ఇయర్ అయినప్పుడు కూడా మనకు నిర్దేశించిన 18.5% ఏదైతే గ్రోత్ నిర్దేశించారో అది మనము ఫస్ట్ 2 సెక్టర్స్లో రీచ్ అవ్వగలిగాము. సో మనకి ఇంకా థర్డ్ సెక్టర్ అలాగే ఫోర్త్ సెక్టర్ రావాలి కాబట్టి ఇఫ్ యూ సీ ద ట్రెండ్ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి, మంచిగా గ్రోత్ వచ్చింది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామమే. 2025 ఎన్టీఆర్ జిల్లాకి చాలా మంచి ఇయర్ అని నేను భావిస్తున్నాను. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం 2026 ఏదో ఉందో దాంట్లో కూడా అదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో మీ అందరి సహకారంతో జిల్లాని అగ్రగామిని నిలపడానికి మీ అందరి సహకారం సలహాలు కోరుతున్నాను. అట్లాగే ఇంకా ప్రజాప్రతినిధులు వస్తే నాకు అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్కరు కూడా విజన్ యాక్షన్ ప్లాన్ అయితే ఉందో, కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ వినూత్నంగా ఎక్కడ లేని విధంగా ఎంత చక్కగా ఈచ్ కాన్స్టిట్యున్సీ వైజ్ ప్రజాప్రతినిధి అలాగే అధికారులు కూర్చొని ఒకే టేబుల్ మీద ఒకే ఫోరంలో కూర్చొని ప్లాన్ చేసడం, ఇది ఏదో ఇంప్లిమెంట్ రివ్యూ చేయడం కాకుండా ప్లానింగ్ కూడా చేసి ఆ ప్లాన్లు ఇంప్లిమెంట్ చేసేయడానికి కావాల్సిన అనుసంధానం అయితే ఉందో అది చేసుకునే ఒక మంచి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. అదే కాన్స్టిట్యున్సీ లెవెల్ విజన్ యాక్షన్ ప్లాన్. సో దాంట్లో భాగంగా మన జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్లో కూడా ఆ యూనిట్ యాక్టివ్గా ఉంది. చాలా ప్రొయాక్టివ్గా వాళ్ళు పనిచేస్తున్నారు. మన స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి హోలిస్టిక్ పిక్చర్ చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, కానీ గ్రాస్ రూట్ లెవెల్ ప్లానింగ్ విజన్ యాక్షన్ ప్లాన్ నుంచి చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉందన్నమాట. ఆ లోకల్ ఆస్పిరేషన్స్, లోకల్ డిఫికల్టీస్, లోకల్ నీడ్స్ని కూడా మనము పరిగణలోకి తీసుకొని పాలసీ చేసి గవర్నమెంట్కి మనం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కేస్ ఇన్ పాయింట్ ఏకొండూరులో మీకు తెలిసే ఉంది, డయాలిసిస్ కిడ్నీ డిసీజ్ ఇష్యూ ఏదైతే ఉందో, సో దానికి మనము ఆల్రెడీ ఉంది కదా, ఒకటి డయాలిసిస్ సెంటర్ ఉంది, అదని వాటర్ ఇస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్లో మనకి అక్కడ ఇంకొక డయాలిసిస్ యూనిట్ కావాలి, ఉన్నది సరిపోవట్లేదు అనే ఒక అంశం వచ్చింది. దాని వెంటనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. గవర్నమెంట్ కూడా దాన్ని సానుకూలంగా స్పందించి అది శాంక్షన్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాగే జగ్గాయపేట ఏరియాలో మనం చూసుకుంటే కాన్స్టిట్యున్సీకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావాలని సీఎం గారు చెప్పారు. అదే ప్రకారంగా మనం ల్యాండ్ అరేంజ్ చేస్తుంటే జగ్గాయపేటలో 2000 ఎకర్స్ వరకు ల్యాండ్ ఉంది. అక్కడ జస్ట్ ఎంఎస్ఎంఈ పార్క్ కాదు, పెద్ద డిఫెన్స్ క్లస్టర్ తీసుకురావచ్చు, లేదా డ్రై పోర్ట్ తీసుకురావచ్చు. అలాగా మనం ఆ బాటమ్ అప్ అప్రోచ్ అయితే ఉందో కింద నుంచి ప్లాన్ చేసి ప్రజాప్రతినిధులు అధికారులు కూర్చొని ప్లాన్ చేస్తే ఎన్నో వినూత్నంగా మనకు సొల్యూషన్స్ వస్తాయి, మంచి ఆ ప్రోగ్రెస్కి బాగుంటుంది. ఆ విషయంలో మనం చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ప్లానింగ్ ఈజ్ కన్సర్న్. ఇంకా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అలాగే ఏదైతే మన జిఎస్డిపి ఉందో ఈసారి మనకు సర్వీస్ సెక్టర్ టాప్లో ఉంది, యాజ్ ఆల్రెడీ టోల్డ్ 67%, ఫాలోడ్ బై ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్. సో ఈ దీంట్లో ఇప్పుడు గ్రోత్ కూడా చూసుకుంటే, అలాగే మనము గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ చూసుకుంటే 1,10,000 crores ప్రొడక్షన్ వస్తూ ఉంది. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,52,000 ఉండింది, 4,17,000కి వెళ్తూ ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్, అంటే బై మార్చ్ 2026. సో అది 25-26లో వస్తూ ఉండేది. అంటే ఏదైతే మనం ప్రొజెక్షన్గా అనుకున్నామో అదే ప్రకారంగా అంతకన్నా ఒక పాయింట్ ఎక్కువగానే
అచీవ్ చేయగలుగుతున్నామంటే ఇది ఈ జిల్లాకి ఉన్న లైక్ స్ట్రెంగ్త్ అనే చెప్పొచ్చు. అలాగే టీమ్ కోఆర్డినేషన్ను, అలాగే కలెక్టివ్ ఎఫర్ట్ అనేది నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఎంటైర్ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని మాట చెప్తుంటాను మేము. ఒకవైపు పోలీసు, ఒకవైపు రెవెన్యూ, ఒకవైపు మీడియా, ఒకవైపు ప్రజాప్రతినిధులు, అలాగే కోర్ సెంటర్లో సిటిజన్స్. సో అందరూ కలిసి యాజ్ ఎ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్గా ఆలోచించడము, కోఆపరేట్ చేయడము, పనిచేయడం చేస్తే ఆ కలెక్టివ్ ప్రోగ్రెస్ కూడా వస్తుంది అనే దానికి ఈ 2025 ఇయర్ ఒక నిదర్శనమని నేను భావిస్తూ ఉన్నాను. మీరు కూడా చూసే ఉన్నారు రిగార్డింగ్ ఇష్యూస్ వరకు, ఏదైతే ఛాలెంజెస్ వరకు మనకు మంతా సైక్లోన్ అయితేనేంటి, ఫాలోడ్ బై మేజర్ ఈవెంట్స్ దసరా అయితేనేంటి. సో ఇటువంటి అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 1 or 2 సీఎం ప్రోగ్రాము. సో ఇవన్నీ అంటే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ చేయడం అంటే మీకు తెలిసే ఉంది ఎంత ఎఫర్ట్. దాన్ని చేయడంతో పాటు ఎక్కడ కూడా డిపార్ట్మెంట్స్ వెనకపడకుండా, ప్రోగ్రెస్ వెనకపడకుండా అందరు ఆఫీసర్స్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళే దాంట్లో జిల్లా యంత్రాంగము, అలాగే ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, అలాగే హెచ్ఓడిస్ పాత్రం చాలా బాగా ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో ఈ విషయంలో మీ సైడ్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్స్, ముఖ్యంగా మీడియా నుంచి వచ్చిన నిర్మాణాత్మక విమర్శలు అయితేనేంటి, అలాగే సమయోచిత ఆలోచనలు, అలాగే ఫీడ్బ్యాక్స్ అయితేనేంటి, అది చాలా నాకు ఉపయోగపడింది అని నేను భావిస్తున్నాను. సో ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొక్యూర్మెంట్ గురించి కావచ్చు, లేదా ఈ దసరా అరేంజ్మెంట్స్ గురించి కావచ్చు, లేదా పబ్లిక్ ఈ పీజీఆర్ఎస్ గురించి కావచ్చు, చాలామంది మీడియా మిత్రులు మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. ఇలాగా చేస్తే బాగుంటుంది, లేదా ఇలా ఉంది, ఇక్కడ వీక్ ఉంది చూసుకోండి, ఈ టైప్ ఇచ్చినప్పుడు చాలా చక్కగా మనం యాక్షన్ తీసుకోగలిగాము. ఆ ఫీడ్బ్యాక్ బట్టి మేము నేర్చుకోగలిగాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ అంటే. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ ఛానల్ ఓపెన్ ఫర్ ద ఫీడ్బ్యాక్స్. అందుకే స్టేట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పథకాల మీద ఐవీఆర్ఎస్ కాల్ చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరికి బెనిఫిషరీస్కి ఐవీఆర్ఎస్ కాల్ చేయించి మేము చేసే పథకాలు అందుతున్నాయా, అందుతుంటే సమయానికి అందుతున్నాయా, సమయానికి అందుతుంటే మీకు చేసేవాళ్ళు కరెక్ట్గా బిహేవ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఎక్కడైనా కరప్షన్ ఉందా, ఇటువంటి ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మళ్ళీ మనకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా ఇప్పుడు పెన్షన్లో కానీ, లేదా రేషన్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, లేదా అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్లో కానీ, సో ఒక మండలి నుంచి కనుక ఫీడ్బ్యాక్ ఎక్కువ నెగిటివ్ వచ్చింది అనుకోండి, వెంటనే మనకు అలర్ట్ వస్తుంది, ఇక్కడ ఫీడ్బ్యాక్ బాగా రావట్లేదు అంటే అక్కడ ఏదో సమస్య ఉంది, వెళ్ళి చూడండి. అంటే ఇటువంటి ఆ రియల్ టైం ఫీడ్బ్యాక్ బట్టి ఏదైతే మనకు అడ్మినిస్ట్రేషన్ హ్యాండ్ చేస్తున్నారో అది ఎక్సలెంట్. ఆ రియల్ టైం గవర్నెన్స్ అనేది అట్ ఇట్స్ బెస్ట్ అని చెప్పొచ్చు మనము. దీనికి డేటా అనాలిసిస్, అలాగే ఈ డేటా ఇంటిగ్రేషన్తో అడ్మినిస్ట్రేషన్లో డేటా యూజ్ చేసుకొని డిసిషన్ మేకింగ్ చేసుకోవడము, ఇవన్నీ మనకు స్టేట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. కాబట్టి ఐ బిలీవ్ దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ టైం. సీఎం గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం అని. వై? బికాజ్ టెక్నాలజీ, ఏఐ అయితేనేంటి, లేదా ఇంటర్నెట్ అయితేనేంటి, అట్ ఇట్స్ బెస్ట్. మనకేం కావాలని కూడా దే ఆర్ రెడీ టు గివ్ అస్ ద డేటా. ఆ డేటా చూసుకొని మనము ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎక్కడ ఇష్యూ లేకుండా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ తీసుకురావచ్చు, గవర్నెన్స్ని ఎక్సలెంట్ చేయొచ్చు. దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా నెక్స్ట్ టాస్క్లో ఉంది. సో చిన్న ఎగ్జాంపుల్, మన సైక్లోన్ మంతా వచ్చినప్పుడు మనకు టోటల్ అరౌండ్ 440 చెరువులు ఉన్నాయి. ప్రతి చెరువులో నీళ్ళు ఎక్కువ ఉంటుంది, కానీ కొన్ని చెరువులో వీక్ ఉంటాయి, ఏదైనా బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 400 చెరువును వెళ్ళి చూడాలి, అక్కడ యాక్షన్ తీసుకోవాలి, అన్ని దగ్గర మనుషులు పెట్టాలంటే ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో ఎక్కడో ఒక చోట వీక్ అవుతుంది. మనకు రియల్ టైం గవర్నెన్స్ ఉంది. అందుకే ఏమొచ్చింది, కరెక్ట్గా ఒక 8 చెరువుల గురించే వచ్చింది ఇన్ఫర్మేషన్. ఇక్కడ వాళ్ళ కెపాసిటీ, అక్కడ వర్షం పడుతున్న కంపారిజన్ చూసుకుంటే ఎక్కువ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇక్కడ బ్రీచ్ పడే అవకాశం ఉంది, ఇక్కడ మీరు బలపరచండి, స్ట్రెంథన్ చేయండి మానిటరింగ్ అని చెప్పారు. అదే ప్రకారంగా ఆ 8 చెరువులతో పంపిస్తే 3 చెరువులు బ్రీచ్ అయ్యాయి దాంట్లో. అంటే ఎంత చక్కగా ఆ ప్రెసిషన్ ఉంది చూడండి. ఈ రియల్ టైం గవర్నెన్స్తో వస్తే డేటా అంతే మనకు చాలా చాలా అడ్మినిస్ట్రేషన్లో ఉపయోగపడుతూ ఉంది. దాంట్లో ఎన్టీఆర్ జిల్లా నేనే స్వతహా చూశాను మంత టైంలో ఎంత ఈజీగా అది మనకు హెల్ప్ చేసింది. అప్పుడు ఏంటంటే వీ కెన్ ఫోకస్ అవర్ ఎఫర్ట్స్, వీ కెన్ డిప్లాయ్ ద రిసోర్సెస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. అలాగే దసరా టైంలో కూడా మీ అందరి సహకారంతో వరద ఎంత వచ్చినా కూడా, కృష్ణాలో 7 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినా, ఇక్కడ దసరా కోసం చూడడానికి 18 లక్షల మంది వచ్చినా కూడా ఏ ఒక చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దసరాని చక్కగా కంప్లీట్ చేసామంటే దాంట్లో టెంపుల్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, జిల్లా యంత్రాంగము, పోలీస్ డిపార్ట్మెంటు అండ్ మీడియా పాత్రం చాలా మంచిగా బాగా ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. అదే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక ఎస్ఓపి కూడా చేసాము. అంటే వీఆర్ ఆల్సో లెర్నింగ్ యాజ్ అడ్మినిస్ట్రేషన్. ఆల్ మై ఆఫీసర్స్ ఈరోజు కూడా మన అఫీషియల్స్ ఒక ట్రైనింగ్లో కూర్చున్నారు, ఈ ఆఫీస్ ట్రైనింగ్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ ఓపెన్ ఫర్ లెర్నింగ్. ఎక్కడైతే మనము యాక్టివ్గా ఉంటామో, ఓపెన్ ఫర్ లెర్నింగ్ ఉంటామో, కంపల్సరీ అక్కడ ప్రోగ్రెస్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉంటే రిజాల్వ్ చేసుకుని ముందుకెళ్ళే మనసత్వం ఉంటుంది. అది మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఉంది అని నేను సందర్భంగా భావిస్తూ
2025 ఏదైతే మనం చేసుకున్నామో ఇది బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ 2026, 27, 28 ఇలాగ ప్రతి సంవత్సరం ఆ పర్ఫార్మెన్స్ స్కేల్ని పెంచుకుంటూ ఆ స్కేల్కి రీచ్ అయ్యేలాగా మన ఎఫర్ట్స్ని పెడుతూ ముందుకెళ్తూ ఫైనల్ ఆబ్జెక్టివ్ ఈజ్ గుడ్ గవర్నెన్స్. సో ప్రజలకి మంచి పరిపాలన అందజేయాలి, ప్రజలు గవర్నెన్స్తో అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్తో హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ఏదైతే లాంగ్ స్టాండింగ్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి వాళ్ళకి సొల్యూషన్స్ రావాలి, అలాగే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఎందుకు ఉండాలంటే ఇది వృద్ధి అవ్వాలన్నా, మంచి మంచి ఆలోచన రావాలన్నా, ఎకనామిక్ గ్రోత్ అవ్వాలన్నా కూడా మెంటల్ పీస్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారంటే వాళ్ళ ఆలోచన మంచిగా ఉంటాయి, వాళ్ళు చేసే పనిలో వృద్ధి వస్తుంది. అప్పుడు మనం అనుకున్న లక్ష్యాలు ఏదైతే స్వర్ణాంధ్ర అలాగే వికసిత భారత్ లక్ష్యాలు ఉన్నాయో అది చేరుకోవడానికి ఆ జిల్లా యంత్రాంగము తపన పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా హ్యాపీనెస్కి వస్తే యోగాంధ్ర. సో మీ అందరి సహకారంతో యోగాంధ్రలో 2 వరల్డ్ రికార్డ్ కూడా చేసి ఉన్నాము. దాన్ని ప్రతి స్కూల్స్లో కూడా ఈవెన్ హాస్పిటల్స్లో కూడా ఆ యోగా ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చెప్తున్నాము. ప్రజల్లో మంచి కదలిక వచ్చింది. యోగా అనేది మీకు తెలుసు, ఇట్ ఈస్ అవర్ ట్రెడిషన్. ఇండియాలో ఆరిజిన్ అయింది. ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో దేశాల్లో అది ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కూడా మనము ఇక్కడ ఎక్కడో ఒక చోట అది తగ్గిందనే మనోభావం వచ్చి దాన్ని మళ్ళీ పెంపొందించడానికి వరల్డ్ రికార్డ్స్ మీద వరల్డ్ రికార్డ్స్ విశాఖపట్నంలో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. ఇక్కడ కూడా మీ అందరి సహకారంతో మనం కూడా వరల్డ్ రికార్డ్స్ సృష్టించాము. ప్రజల్లో ఒక కదలిక వచ్చింది. సో దానివల్ల ఏంటి, ఆ మెంటల్ ఏదైతే హెల్త్ ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది, ఒక రొటీన్ వస్తుంది, మన అలవాట్లు మారుతాయి. సో ఇక ఒక చిన్న చిన్న ఇంటర్వెన్షన్ అయితే ఉన్నాయో అది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్కి దోహదపడుతుంది. అటువంటి ఒక మంచి మంచి కార్యక్రమాలు మనకు తీసుకొస్తే ప్రభుత్వానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే కొనసాగిస్తూ ఎన్టీఆర్ జిల్లా ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరే కాదు. ఎన్టీఆర్ అంటే గేట్వే టు అమరావతి, ఇట్ ఈస్ ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ స్టేట్ హెడ్ క్వార్టర్ అని ఎక్కువ దీనికి వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ పనిచేస్తున్న అధికారులు కూడా నాకు జిల్లాలో పనిచేస్తున్న అందుబాటులో ఉన్న అధికారులు కూడా చాలా చక్కగా ఈ అంశాన్ని గ్రహించి ఏ పథకం వచ్చినా ప్రాపర్గా అమలు చేసుకుంటూ పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంకా మనకు 100% పర్ఫెక్ట్ అని చెప్పలేము, కానీ ఎక్కడైనా ఇంకా లోపాలు ఉండి ఎక్కడైనా ఇంకా షార్ట్ ఫాల్స్ ఉంటే మీ ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి, పబ్లిక్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి, ఐవీఆర్ఎస్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీమ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు లెర్న్ అండ్ టు ఎక్సెల్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ ఈ గడిచిన ఒక సంవత్సరం 2025లో మీరు అందించిన సహకారానికి కోఆపరేషన్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం 2026లో మీరందరూ మరింత ఆనందంగా మరింత ఉత్సాహంగా మీ సేవలు అందజేస్తూ మీరు మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026 తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.